తెలియజేస్తున్నాను. అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆర్టీఓ మేడం గారికి, ఇచ్చేసిన జిల్లా అధికార సిబ్బందికి, తహసీల్దార్స్కి అలాగే నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యాక్ట్ గురించి ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఈ కమిటీలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మనకి కమిటీలు అయితే ఫామ్ చేయడం జరిగింది. మనకి ప్రతి సంవత్సరం మనము గవర్నమెంట్కి మేము నివేదికలు సమర్పించాలి అనేవి మనం ఫామ్ చేసుకోవాల్సింది. ఎక్కడైనా సరే మనకి తీసుకోవాలి. అలాగే మన బాక్స్ కంప్లైంట్ బాక్స్ అనేది వేయడం జరుగుతుంది. అవన్నీ మనం కూడా ఫాలో చేస్తాము. సరే laws come up. So BNS ప్రకారంగా ఇప్పుడు దీంట్లో I have specifically mentioned 2 laws అండి. 509 which is basically insult. Any kind of word కానీ జెస్చర్ కానీ ఏదైనా ఒక మాట కానీ ఏదైనా చెప్పినా అదే సిగ్నల్స్ చేస్తారు కదా, ఇలాంటి సిగ్నల్స్ చేయడం కానీ ఏదైనా ఒక చిన్న మాట చెప్తే దాన్ని 509 అంటే ఇన్సల్ట్ చేస్తే ఇఫ్ ఇట్ ఇస్ అ ఇన్సల్ట్ టు ద మొడెస్టీ ఆఫ్ అ ఉమెన్, అంటే ఒక ఉమెన్ యొక్క డిగ్నిటీ పైన ఏదైనా ఇన్సల్ట్ ఉంటే దట్ ఈస్ బేసిక్లీ 509 కింద ట్రీట్ చేస్తాం. That section has been changed to 79 as per BNS. భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా సెక్షన్ 79 కింద దీన్ని మార్పు చేశారండి. దట్ హ్యాస్ టు బి నోటెడ్. అండ్ దెన్ సెక్షన్ 74 నుంచి 78 వరకు దీస్ సెక్షన్స్ ఆర్ ఆల్సో డెల్ట్ విత్ 354 అండి. అసాల్ట్ బేసిక్లీ అసాల్ట్ సెక్షన్స్ ఉంటాయి, వైరిజం ఉంటుంది, స్టాకింగ్ ఉంటాయి. ఆల్ దీస్ సెక్షన్స్ని కొంచెం అది ఒకసారి దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి 74 నుంచి 78 వరకు. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ఎనీ ప్రైవేట్ పర్సన్ క్యాన్ బి ఇంక్లూడెడ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. అంటే ఆ పర్టికులర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళే కాకుండా బయట ఎక్కడైనా జరిగినా a woman can come up and give her complaint in this kind of internal committees lo gaani local committees, local complaint committees, LCCs annaru, dantlo kuda vachi ivvachu. And this is one of the best thing, and because you don't need to come to a police station and you don't have to complain. Generally women, as we all know, manki chinnappudu nunchi alvaatu, chinnappudu nunchi we are you know రెస్ట్రైన్మెంట్ ఎక్కువ ఉంటుంది మనలో, అంటే సహనం శక్తి ఎక్కువ ఉంటుంది. బట్ ఆ టైంలో అది లేదు. అండ్ దిస్ ఇస్ అ గుడ్ ఇనిషియేషన్ విచ్ గవర్నమెంట్ హ్యాడ్ స్టార్టెడ్. అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఉమెన్ డోంట్ కమ్ అప్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఫాల్స్ కంప్లైంట్స్ కూడా ఉంటాయండి. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యునో రియల్లీ ఇఫ్ అ ఉమెన్ ఇస్ సఫరింగ్ అలాంటి ఉంటే జెన్యున్గా కమ్ అప్ అండ్ టెల్ అండి. బట్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ యూ వాంట్ టు మేక్ అ పర్సన్ ఒక టార్గెట్ చేయాలి, ఇలాంటి యాక్టివిటీస్ దయచేసి బీయింగ్ అ ఉమెన్ నోబడీ షుడ్ డూ దట్. దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో ఈరోజు ఇక్కడ మనందరం అసెంబ్లీ అయిన ముఖ్య ఉద్దేశం వచ్చేసి EOSH యాక్ట్ 2013 మీద అవగాహన కలిగించుకుంటూనే ఆ లేటెస్ట్ యాక్ట్స్, గైడ్లైన్స్, రూల్స్ ఏమైనా వచ్చాయా దాని మీద డెఫినెట్లీ చర్చ చేయాలని మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఫర్ ఉమెన్, టు ప్రొవైడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఫర్ ఉమెన్. సో ఉమెన్ సేఫ్టీ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకు అంటే గవర్నమెంట్ కలిగిస్తున్న ఆపర్చునిటీస్, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం క్రియేట్ చేస్తున్న అన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా సేఫ్ ఎన్విరాన్మెంట్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ అది ఇంపాక్ట్ కలిగిస్తుంది ఉమెన్ ఎంపవర్మెంట్. సో అంత ముఖ్యమైన అంశం ఇది ఉమెన్ సేఫ్టీ అనేది వర్క్ ప్లేస్. డిపార్ట్మెంట్స్ కాబట్టి ఎన్షోర్ చేసే విధంగా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి. సో ఆన్ దట్ నోట్ లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా ఎవరైతే విక్టిమైజ్ అయ్యారో
ఆ విక్టిమ్ని కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. విక్టిమ్ తరపున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆల్సో విత్ ద కన్సెంట్ ఆఫ్ ఉమెన్ కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఈ విధంగా లేటెస్ట్ గైడ్లైన్స్ అన్నీ కూడా వాళ్ళ డీటెయిల్గా డిస్కస్ చేసుకుని అవి డిస్కస్ చేయడం మాత్రం కాదు, ఇంప్లిమెంట్ కూడా చేయాలండి డిపార్ట్మెంట్స్ అందరూ, ఎస్పెషల్లీ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్. థ్యాంక్ యూ. మహిళ వేధింపులకు గురైతే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది అన్న విషయాన్ని ముందు ఆ మహిళకి తెలియాలి. నాకు ఈ రక్షణ ఉంది, నా రక్షణ కోసం ఒక చట్టం ఉంది, ఈ చట్టం ద్వారా నేను రక్షించబడతాను అన్న విషయాన్ని ఆ మహిళకి తెలిసే విధంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, లేదా శాఖల సహాయం తీసుకుని, ఎన్జిఓ సహకారం తీసుకుని గ్రామ స్థాయిలో కూడా ముందు మహిళలకు ఇది ఒక అవగాహన కలగాలనేది మొదటి అభిప్రాయం. అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో మనం మిషనరీ పరిశీలిస్తాం. అన్ని కార్యాలయాల్లో కూడా ఒక అధికారిని పెట్టండి దీనికోసం అని చెప్పి అన్నాం. ఇది 480 పెట్టాము, రాష్ట్రంలో మన జిల్లాలో ప్రథమ స్థానం ఉందని చెప్తున్నారు. అది పెట్టడం అనేది ముఖ్యం కాదు, అది ఎంత యాక్టివ్గా ఉందనేది ముఖ్యం. మీరు ఒక కమిటీని ఫామ్ చేశారు, సీనియర్ ఉమెన్ ఆఫీసర్ చైర్మన్గా ఒక ఉమెన్ ఎంప్లాయీ ఇలా మెంబర్స్తో మీరు ఒక కమిటీని ఫామ్ చేశారు. ప్రతి ఆఫీసులో పెట్టారు. అది జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి ఆఫీసులో ప్రతి ఆఫీసులో కమిటీ పెట్టారు. ఆ కమిటీ ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత యాక్టివ్గా ఉన్నదని మనం పరిశీలించుకోవాలి. దాన్ని యాక్టివేట్ చేయండి. ఇక్కడ అన్ని శాఖల జిల్లాధికారులు ఉన్నారు కాబట్టి మీరు చెప్తాను, మీరు మీ కింద స్థాయి అధిక ఆఫీసెస్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి, ఆ కమిటీని యాక్టివేట్ చేయండి. అలాగే చాలామంది ఇప్పుడు సపోజ్ మహిళలు మీ కార్యాలయంలో ఇటువంటి వేధింపులు జరిగితే చెప్పుకోలేని పరిస్థితులు ఉండే భయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి బయటికి చెబితే రేపేమైందో అన్న భయం ఉంటుంది. వాళ్ళకు భరోసా కలగజేస్తాం అనేది ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కమిటీ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడానికి ముందు భయపడే పరిస్థితులు ఏమంటే లేదు, మేము భరోసా ఉన్నాము, మీరు ఇవ్వండి, మీరు ముందుకు రండి అని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఆ కమిటీ చేయవలసిన అవసరం ఉంది. సో దయచేసి మీరు అందరూ కూడా గ్రామ స్థాయి కార్యాలయాలు కానివ్వండి, మండలం కానివ్వండి, జిల్లా స్థాయి ప్రతి దాంట్లో కూడా ఆ కమిటీని యాక్టివేట్ చేయండి. ఆ కమిటీ ద్వారా ఆ ప్రదేశంలో పనిచేస్తున్న మహిళలకు భరోసా ఇచ్చే విధంగా వాళ్ళకి ట్రైన్ చేయండి, ముందు వాళ్ళకి అవగాహన కలగజేయండి. ఆ తర్వాత నేను నిన్న కూడా ఇక్కడ లోకల్ కమిటీ, జిల్లా స్థాయిలో లోకల్ కమిటీ నిన్నే ఫామ్ చేశాము. అది కమిటీ ఒకటి ఉంది. జిల్లా స్థాయిలో వచ్చిన వాటి అన్నిటికి కూడా ఇక్కడ మేము చర్య తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే ఈ యాక్ట్ ద్వారా కేసు కానీ రిజిస్టర్ అయితే చాలా సివియర్గా ఉంటుంది యాక్షన్ అన్న విషయాన్ని తెలియాలి. ఎవరైతే ఇటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తెలియాలి ఇటువంటి యాక్ట్ ఉందన్న విషయాన్ని. అది మీరు ప్రచారం చేయండి. మీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మహిళలు వేధిస్తే ఈ యాక్ట్ ద్వారా ఈ విధమైన శిక్షలు పడడానికి అవకాశం ఉంటాయి అన్న విషయాన్ని ముందు ఆడికి తెలియదు కదా. ఆడికి భయం ఉంటే వాడు చేయడానికి సిద్ధపడ్డాడు సహజంగా. దాన్ని ఎవడేం చేస్తారంటే వాడు చేయడానికి సిద్ధపడేది. సో అటువంటి అవకాశం కూడా లేకుండా వాళ్ళకి వీళ్ళకు కూడా తెలిసే విధంగా ఈ విధమైన చర్యలు ఉంటాయి అన్న విషయం కూడా బాగా అవగాహన కలగజేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి.